నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. కొత్త ఢిల్లీలోని ఎర్రకోట వద్ద దసరా ఉత్సవాలు. రావణ సంహార ఘట్టాన్ని ఆసక్తిగా తిలకించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి. భారతదేశానికి ఇతర ఏ దేశంతోనూ శత్రుత్వం లేదన్న రక్షణ శాఖ మంత్రి. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని అగౌరవపరిస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామన్న రాజ్నాథ్ సింగ్. విజయదశమి పండుగ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. ఈ సాయంత్రం కృష్ణమ్మ ఒడిలో హంస వాహనంపై ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లు. దక్షిణ నైరుతి బంగాళాఖాతాల్లో ఉపరితల ఆవర్తనం. నేడు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ విభాగం. ఇక వివరాలు చూద్దాం. శ్రీరామచంద్రుడు రావణాసురుడిపై సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగలో కీలక ఘట్టం కొత్త ఢిల్లీలో ఆవిష్కృతమైంది. ఎర్రకోట వద్ద దసరా కన్నుల పండుగగా జరిగిన ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అవతారాల్లో కళాకారులు కొలువు తీరగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి వారి నుదుటన తిలకం దిద్ది హారతలిచ్చారు. నిలువెత్తు రావణాసురుని బొమ్మను రూపొందించి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. కాగా 10 తలల రావణాసురుని అంతమొందించేందుకు శ్రీరాముడు తన రామబాణాన్ని రాముడి మీదకు వదిలి రావణ సంహారం చేశారు. అంతకుముందు రాష్ట్రపతి, ప్రధాని కూడా బాణాలను ఎక్కుపెట్టారు. संहार को पृथ्वी की पुकार को जय लंकेश के संहार को पृथ्वी की पुकार जय श्री राम की सेना चली जय लंकेश सेना चली जय श्री राम जय लंकेश जय श्री राम जय लंकेश पाप के विकार में जय విజయదశమి శుభ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్యాయంపై న్యాయం సాధించిన పండుగ విజయదశమి అని పేర్కొన్నారు. ఈ పండుగ సత్యం, నైతిక విలువలపై మనకున్న నమ్మకానికి ప్రతీకగా పేర్కొన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా న్యాయం చేస్తామని ఈ శుభ సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. దసరా పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి చెడుపై మంచి సాధించాలనే సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. అన్ని చెడులను నాశనం చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేద్దామని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ మేరకు జగదీప్ ధన్కర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో తెలిపారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత శ్రీరామచంద్రుని ఆశీస్సులతో అందరూ తమ తమ రంగాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
భారతదేశానికి ఇతర ఏ దేశంతోనూ శత్రుత్వం లేదని, ఏ దేశమైనా యుద్ధం చేయాలన్న ఆకాంక్ష కూడా లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. అయితే భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని అగౌరవపరిచినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. విజయదశమిని పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లోని సుఖ్నా కంటోన్మెంట్లో నిర్వహించిన భారత ఆర్మీ ఆయుధ పూజలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత ఆయన ఆయుధాలకు పూజ చేసి సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆర్మీ జవాన్లతో పండుగ జరుపుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా పేర్కొన్నారు. రాముడు రావణునిపై విజయం సాధించిన రోజుగా తెలిపారు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో దుర్మార్గంపై మానవాళి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి ఏ ఇతర దేశాలపైన శత్రుత్వం లేదన్నారు. అయితే ఇతర దేశాలు భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని అగౌరవపరిచినప్పుడు యుద్ధానికి వెనుకాడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఏ దేశమైనా ధర్మానికి, సత్యానికి, మానవీయ విలువలకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించినప్పుడు భారత్ తగిన విధంగా స్పందిస్తుందన్నారు. విజయదశమి పండుగ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పండుగ భక్తి శ్రద్ధలతో ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగని, నవరాత్రుల సందర్భంగా భక్తులు దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారని, ఇది ధర్మం యొక్క ఆధిపత్యాన్ని, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుందని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. విజయదశమి పండుగ సందర్భంగా మనందరికీ శ్రీ దుర్గాదేవి ఆశీస్సులు అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర సివిల్ సప్లై, వ్యవసాయ మార్కెటింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌర సరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. అలాగే డిమాండ్కు తగిన విధంగా వస్తువుల దిగుమతి, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు రైతు బజార్ల ద్వారా చేపట్టిన వివిధ అమ్మకాలు, కౌంటర్ల ఏర్పాటుపై మంత్రి, అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల నేపథ్యంలో ప్రముఖ తెలుగు సినీ నటులు చిరంజీవి తన దాతృత్వాన్ని చాటారు. తన వంతు విరాళంగా 50 లక్షల రూపాయలు, తన కుమారుడు తెలుగు నటులు రామ్ చరణ్ తరపున మరో 50 లక్షల రూపాయలను ప్రకటించారు. ఈ సాయంత్రం హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో నారా చంద్రబాబు నాయుడును కలిసి చెక్కులు అందించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ వెలుగును నింపాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభాతృత్వంతో అందరూ కలిసిమెలిసి జీవించాలన్నదే విజయదశమి సందేశమని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరిగాయి. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. 10వ రోజైన ఈ రోజు విజయదశమి సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకార విశిష్టతపై విజయవాడ దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న మరింత విలువైన సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. దసరా శరన్నవరాత్రుల్లో చివరి రోజు విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత ఆమె. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుందామె. అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛ జ్ఞాన క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది ఆ తల్లి. యోగమూర్తిగా మాయా మోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని పలువురు ప్రముఖులు లక్షలాది సంఖ్యగా భక్తులు దర్శించుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయదశమి శరన్నవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు ఆయుధ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జిల్లాలోని జొన్నవాడ క్షేత్రంలో శరన్నవరాత్రుల సందర్భంగా స్థాపించిన కలశాన్ని ఉద్వాసన చేసి కుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ అర్ధరాత్రి ప్రారంభమయ్యే నగరోత్సవం ఉదయం వరకు కొనసాగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు గంగా ప్రసాద్ తెలిపారు. నాడు అమ్మవారి మహిషాసుర మర్దనం జరగడం చాలా విశేషం. అందుకని అమ్మవారికి రాత్రిపూట కాళరాత్రి పూజ అని జరుగుతుంది ఈ దేవస్థానంలో. ఏ దేవస్థానంలో ఉండదు. ఈ దేవస్థానంలో షోడశ ప్రయుక్తంగా అమ్మవారికి శ్రీచక్రార్చన తర్పణ విధిగా షోడశ ప్రయుక్తంగా ఈ యొక్క నవావరణ మహానవావరణ జరుగుతుంది. ప్రతిరోజు రాత్రిపూట ఈ కార్యక్రమం 5 గంటల సేపు పడుతుంది. దీనికంతా భక్తులంతా వెయిట్ చేసి చూసి రాత్రి 1 గంట వరకు కూడా కాచుకోనుండి మేము పెట్టేటువంటి షట్పాత్ర ప్రయోగంలో చేసినప్పుడు శంఖము అవన్నీ వర్ధనీకలసం సామాన్యానికి విషయం. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. 10 రోజుల పాటు వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సాయంత్రం తెప్పోత్సవం నిర్వహించాల్సి ఉండగా నీటి ఉధృతి కారణంగా స్వామివార్ల నదీ విహారాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. కృష్ణమ్మ ఒడ్డున దుర్గా ఘాట్లో అతి సుందరంగా అలంకరింపబడిన హంసవాహనంపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను కొలువు తీర్చి వేద పండితులు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణమ్మ నదీ హారతి ఇచ్చారు. దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. पदे पदये हर हर महादेव हर जलस्य विकटो विघ्नराजो गणाधिपः सोमकेतुर्गणाध्यक्षः पालचन्द्रो गजाननः वक्रदण्डश्रेणीयक्परे शृणुयादपि ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते దేశవ్యాప్తంగా విజయదశమి పర్వదిన వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్తరాది దక్షిణాది సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రజలు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రీరామచంద్రుడు రావణాసురుడిపై సాధించిన విజయానికి ప్రతీకగా ఈరోజు రావణ సంహార ఘట్టాన్ని నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్ద రావణాసురుని ప్రతిమలు రూపొందించి వాటికి నిప్పంటించి దహనం చేయటం ద్వారా పండుగను పూర్తి చేశారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో దసరా పండుగను విభిన్నంగా జరుపుకున్నారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు అంతమొందించిన తర్వాత రోజు కావటంతో అమ్మవారు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరాను జరుపుకుంటున్నారు.
ఆబాలగోపాలం ఆలయాలకు వెళ్లి వివిధ స్తోత్రాలతో అమ్మవారిని స్తుతించారు. నూతన వస్త్రాలు ధరించి సంబరాలు చేసుకున్నారు. కాగా నేటితో దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ముగియనున్నాయి. వార్తల్లో స్వల్ప విరామం. హ్యాపీ బర్త్డే మై డియర్. అరే ఇదేమిటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నింటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి స్వాగతం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజైన ఈ ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారి పుష్కరణలో శ్రీచక్ర స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు, వేద పండితులు పాల్గొని శాస్త్రోక్తంగా శ్రీచక్ర స్నానం నిర్వహించారు. కాగా ఈ సాయంత్రం బంగారు తిరుచి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం నిర్వహించారు. ఈ ఉత్సవంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ. రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. జై జై హే మహిషాసుర మర్దిని రమ్యక పర్తిని శైలసుదే అంటూ ప్రతి ఒక్కరూ ఈ నవరాత్రిలో అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారని తెలిపారు. విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రజలందరికీ మరిన్ని విజయాలను అందించాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా అక్టోబర్ 14న తోలేళ్ల ఉత్సవం, 15న సిరిమానోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాని పూజారి బంటుమల్లి వెంకట్రావు దూరదర్శన్కు తెలిపారు. ఉత్సవ వివరాలను వివరిస్తూ రాష్ట్ర పండుగ కావటంతో అమ్మవారికి టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పిస్తాయన్నారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహించే ఈ ఉత్సవాలు 1758లో ప్రారంభమై 250 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానం విజయనగరం. అమ్మవారి పండగలు ఎప్పుడు కూడా విజయదశమి వచ్చిన తర్వాత వచ్చే సోమవారం నాడే తొలేలుస్తాం, తర్వాత వచ్చే మంగళవారం నాడే
ఈ సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సుమారుగా 4 రోజుల జాతర జరుగుతుంది. 30/9/2024 నుండి 30/10/2024 సుమారుగా 4 రోజుల జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చే మంగళవారం నాడే ఈ పండగ అనేది సిరిమాన్ పండుగ అనేది సాంప్రదాయ ప్రకారంగా జరుగుతుంది. ఈ సంవత్సరం తొలేలు 14/10/2024 తారీఖున జరుగుతుంది సోమవారం నాడు. 15/10/2024 తారీఖు మంగళవారం నాడు అత్యంత వైభవంగా జరగబోయే సిరిమానోత్సవానికి కావాల్సిన వృక్షం అనేది 22/9/2024 కలలో లభ్యమైంది. 28/9/2024 అంగరంగ వైభవంగా పెత్తాడివాడ నుండి గ్రామం నుండి ఇక్కడ మా స్వగ్రమైనటువంటి ఒకంపేటకి తరలిచ్చింది. అప్పటి నుండి కూడా 29వ తారీఖు నుండే ఈ యొక్క తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ చెడుపై కూటమి మంచి విజయం సాధించిందని పేర్కొన్నారు. వరద రూపంలో వచ్చిన విపత్తుపై విజయం సాధించామన్నారు. వేలాది ఉద్యోగాలు ఇచ్చేలా ఫాక్స్కాన్, హెచ్సిఎల్ విస్తరణ, టీసీఎస్ను తెచ్చుకున్నామని పేర్కొన్నారు. పోలవరం సాకారం కానుందని, రైల్వే జోన్ ఏర్పాటుకు త్వరలోనే శంకుస్థాపన జరగనుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం చేయూతను అందిస్తానందని వివరించారు. ఇన్ని మంచి విజయాలు అందించిన ఈ విజయదశమిని సంతోషంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి ధ్యేయంగా శ్రమిస్తున్న మంచి ప్రభుత్వానికి ప్రజల మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ పోస్ట్ చేశారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి విజయాలు సిద్ధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ప్రజల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రుల చివరి రోజు శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిగా మావుళ్లమ్మని అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. విజయదశమి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ మాట్లాడుతూ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయన్నారు. ఈ పట్టణం అంతా కూడాను అలాగే సాయంత్రం 6 విశేష మధ్యాహ్న సేవ, 6:30కు కవి పూజ, 7 గంటలకి సహస్రాంశమ పూజ, ఈ రోజు జరిగే కార్యక్రమాలు. ఈ అలంకరణ భాగంగా ఈ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా అలంకార రూపంలో విరాజిస్తున్నారు. ఈ రూపంలో కనుక అమ్మవారు దర్శించుకుంటే ఆ రాక్షసుని అమ్మవారు సంహరించి ఈ రోజు విజయోత్సవంతో ఉన్నారు అమ్మవారు. ఈ రూపంలో అమ్మవారు దర్శించుకుంటే మనకి ఎప్పుడూ అన్ని విధాలుగా వ్యాపారంలో కానీ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగ జరుపుకుంటున్నామని శ్రీకాకుళం నగరానికి చెందిన శ్రీ విజయదుర్గ ఆలయ ప్రధాన అర్చకులు ఆరవల్లి సూర్య నారాయణ శర్మ అన్నారు. దసరా పండుగ వేడుకలు జిల్లా అంతటా ఘనంగా కొనసాగుతున్నాయి. మనిషితనంలోని 10 దుర్గుణాలను పారద్రోలాలని ఈ విజయదశమి చెబుతుందన్నారు. జిల్లాలో ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో వేకువజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని 10 అలంకారాల్లో దర్శించుకోవటం ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు.
శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవములు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విజయదశమి సందర్భంగా శ్రీ విజయదుర్గ అమ్మవారికి ప్రాతకాల సుప్రభాత సేవ అనంతరం అమ్మవారికి సహస్ర పుష్పార్చన నిర్వహించడం జరిగింది. ఈరోజు శ్రీ విజయదుర్గ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా సౌభాగ్య ద్రవ్యాలైనటువంటి పసుపు, కుంకుమ, గాజుల్ని అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేసి వచ్చిన మహిళలకు ఇవ్వడం జరుగుతున్నది. శ్రీ విజయదుర్గ అమ్మవారు ఈరోజు రాజరాజేశ్వరి అవతారం దర్శనం ఇస్తూ అదేవిధంగా ఈరోజు అమ్మవారికి దశవిధ హారతలు, అదేవిధంగా ఈరోజు శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో 1,00,000 నల్లపూసల అర్చన నిర్వహించడం జరిగింది. ఆ నల్లపూసలు ఈరోజు వచ్చిన మహిళలందరికీ కూడా అందజేయడం జరుగుతున్నది. ఇది ఇక్కడ జరుగుతున్నది. ధర్మం అనేది భారతదేశ ఆత్మ అని, ఇది మతం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. విజయదశమి పర్వదినం సహా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత ఆయుధ పూజను నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ సేవకుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డాక్టర్ మోహన్ భగవత్ మాట్లాడుతూ భారతదేశం ఆత్మే ధర్మమని పేర్కొన్నారు. ఇది ఒక మతం కాదన్నారు. దేశంలో అనేక మతాలు ఉన్నాయని, అయితే ధర్మాన్ని జీవితంలో నిబిడీకృతం చేసుకున్న దేశం భారతదేశం మాత్రమేనని తెలిపారు. ఇదే ఈ దేశ స్ఫూర్తి అని తెలిపారు. భారతదేశం అనుసరించే ధర్మం సార్వత్రికమైనదని, సనాతనమైనదని పేర్కొన్నారు. ఈ విశ్వంతో పాటే ధర్మం ఉనికిలోకి వచ్చిందని తెలిపారు. ధర్మం అనేది మానవత్వానికి, ఈ ప్రపంచానికి సంబంధించిన విషయమని చెప్పారు. భారత్లో మాట్లాడే ప్రతి భాష జాతీయ భాష అని మోహన్ భగవత్ పేర్కొన్నారు. పొరుగు దేశం బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలకు వ్యతిరేకంగా జరిగిన దాడులను ఖండించారు. మనమున్న ప్రాంతంతో సంబంధం లేకుండా ఐక్యంగా ఉంటే ఎలాంటి ఘర్షణలకు తావుండదన్నారు. అలాగే ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగాల్ ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచార ఘటనపై స్పందిస్తూ దాన్ని సిగ్గుచేటు ఘటనగా పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. उसके कुछ तात्कालिक कारण और पहलू है, ये बात ठीक है, लेकिन इतना बड़ा उत्पाद तो उससे नहीं होता कि उस उत्पाद के कारण वहां के हिंदू समाज पर जो अत्याचार बार बार होते हैं उस परंपरा को फिर से दोहराया गया. पहली बार वहां का हिंदू संगठित होकर కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని ఇటీవల ప్రారంభించారు. అయితే ఈ పథకం దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమో లేదా బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీ ఫార్మాలలో ఏదైనా విద్య చదువుతూ ఉండాలి. అదేవిధంగా 21 నుంచి 24 ఏళ్ల వయసు మించరాదు. ఈ పథకం పోర్టల్ ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. అంతా ఆన్లైన్లో జరిగే ఈ ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని ప్రసిద్ధ 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ ఇంటర్న్షిప్ వ్యవధి 12 నెలలు. ఇంటర్న్షిప్ వ్యవధిలో కనీసం సగకాలం ఆయా కంపెనీల్లో ఉండాల్సి ఉంటుంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టడుగుతోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్కు చెందిన పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై ఆంక్షలను విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇటీవల ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. దాడులకు ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడికి ప్రతిస్పందనగా నిధులు సమకూర్చి అస్థిరపరిచే కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాన్ని మరింత భంగపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే 16 సంస్థలను, 17 నౌకలను బ్లాక్ ప్రాపర్టీగా గుర్తించినట్లు వివరించింది.
తమిళనాడులోని కవరైపెట్టె రైల్వే స్టేషన్లో మైసూర్ దర్భంగా బాగమతి ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలును శుక్రవారం రాత్రి ఢీకొట్టిన నేపథ్యంలో ఆ లైన్లో ప్రయాణించాల్సిన పలు రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. ముఖ్యంగా తమిళనాడు, నెల్లూరు, విజయవాడ మీదుగా నడిచే రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. తిరుపతి పుదుచ్చేరి మెమో, పుదుచ్చేరి తిరుపతి మెమో, డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ తిరుపతి ఎక్స్ప్రెస్, తిరుపతి డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్, అరకం పుదుచ్చేరి మెమో, కడప అరక్కోణం మెమో, డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ తిరుపతి మెమో, తిరుపతి డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెమో, అరక్కోణం తిరుపతి మెమో, తిరుపతి అరక్కోణం మెమో, విజయవాడ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్, సూళ్లూరుపేట నెల్లూరు మెమో ఎక్స్ప్రెస్, నెల్లూరు సూళ్లూరుపేట మెమో ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.